మాట్లాడబోతున్నాము. దేవుడు కొంతమందికి ఆస్తులు ఇచ్చాడు. ఏమిచ్చాడంట? కొన్ని ఆస్తులు ఇచ్చినప్పుడు ఆస్తిని ఎందుకు ఇస్తాడు దేవుడు చెప్పాలా? దాన్ని అభివృద్ధి చేసుకుని క్షేమముగాను సంతోషముగాను ఆరోగ్యకరముగా ఉండడానికి దేవుడు వాటిని ఇస్తాడు. అంతేనా లేదా? చెప్పాలి. అంటే నీ ప్రయాసపడిన ఆ ప్రయాసమునకు దేవుడు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. చెప్పకూడదమ్మా? అంటే తగిన ప్రతిఫలము అంటాడు. ఇప్పుడు ఉదయాన్నే అలజీమలు బాగా ఎక్కినాయి. హల్లెలూయా. ఎందుకంటే రాత్రి ఇంటికి పోయి బిస్కెట్లు తిన్నాం కదా, ఆ బిస్కెట్లు ఎక్కడో పడి ఉంటాయి. స్నానం చేసినా కూడా అది తీపి బాల. ఆమె హల్లెలూయా. పైన తీపి బల, లోపల తీపే కదా. స్కిన్ కుడితే బాగా తీగా ఉంది కాబట్టి అడ్డే పోతున్నాయి. ఆమె ఇప్పుడు ఏం చెప్తున్నాను? దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిలో మనం అనుభవించటానికి దేవుడు మనకు భూమి మీద మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఉదయకాలమున పనికి వెళ్ళాము, సాయంకాలమున మరి నీ కష్టార్జితము నీకు రాకపోతే నీవు ఎలా ఉంటావు? చాలా చింతగా ఉంటావు. ఆమె నువ్వు నెలంతా కష్టపడ్డావు, నీ జీతం ఇవ్వకపోతే నీకు ఎలా ఉంటుంది? బాధ కదా, బాధపడతావు. ఎందుకని? నేను నెలంతా కష్టపడ్డా, నేను రోజంతా కష్టపడ్డాను అని నీలో ఒక ఆలోచన, మాట తీరు మారుతుంది. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా ఏ మనిషి అయినను ఆ మాట అనక తప్పదు. అందుకని భూమి మీద దేవుడు పుట్టించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించాడు. ఆమేన్. ఏమన్నాడు? ఆదామవ్వలతో మీరు భూమిని స్వతంత్రించుకోండి అన్నాడు. అవునా కాదండి? వేలండి అన్నాడు. ఆమేన్. విస్తరించండి, సేద్యం చేసుకోండి, బాగుగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. దేవుడి వాగ్దానం ఇచ్చిన తరువాత ఆ మనుషులు దాన్ని సాగు చేసుకొనకపోతే వాళ్ళు ఆస్తులను కూడా కట్టుకోలేరు. ఆమేన్. దేవుడు ఇచ్చిన దానిని, తను ఇచ్చినటువంటి ఆ పనిని సక్రమముగా, క్రమముగా, పద్ధతిగా చేసుకుంటే ప్రతిఫలం వస్తాయి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ ప్రతిఫలం, నేను ప్రతిఫలాన్ని గురించి మాట్లాడు. హల్లెలూయా. ప్రతిఫలము, ఒక పని చేశావు, ఆ పనికి ఏముండాలా? ఫలం ఉండాలి. హల్లెలూయా. ప్రతిఫలం ఉండాలి. ఆమేన్. నువ్వు ఏం చేసినా దానికి ఫలము లేకుండా నీకు దానిలో ముందుకు వెళ్ళడానికి వీలుండదు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ప్రతి పని. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పని చేశాను, ఈయన సేనయ్య వచ్చి సిమెంట్ అంతా కొట్టేసిపోయాడు. హల్లెలూయా. పగులంతా కొట్టాడు. నేను సిమెంట్ ఇప్పించి దాన్ని రంగిచ్చి మిగిలిన దాంట్లో నెల్లూరు చర్చిలో ఇలాంటి రంగు కొట్టేసాను. మొత్తం ఇలాంటి రంగు కొట్టేసాను. హల్లెలూయా. ఆడ మిగిలింది కాస్త సరే పోయి వెనక బలిపీఠం కట్టయ్యా అన్న. బలిపీఠానికి పోయి, ఎందుకంటే ఇంకా 2-3-4 నెలల్లో బహుశా దాన్ని తీసేసి రీమోడల్ చేయబోతున్నాం, మళ్ళీ కింద నుంచి పిల్లర్ చేసి కట్టబోతున్నాము, కాబట్టి అది కొద్ది రోజులే కనుక మరి ఉన్నదని కట్టేసుకుని సరే సరే అని చెప్పేసి లోపల పెయింట్, బయటికి సున్నము దీనికి ఇచ్చి పంపించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే ఆయనకి ఏమి ఇలేదు, కానీ మరి మన బిడ్డలు ఎవరో ఇచ్చుంటారని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం పని చేయించుకొని ఆయనకి ఏమివ్వకపోతే ప్రతిఫలము పొందినట్ట లేదా? చెప్పాలి, చెప్పండి అయ్యా. ఇప్పుడు దేవుని పని చేశాడు ఉచితంగా, దేవుని పని ఉచితంగా చేశాడు, మనం నేను ఇవ్వలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఇస్తారు? చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు వ్యవసాయం చేసినా నమ్మకంగా దాన్ని సేద్యపరుచుకుంటే దేవుడు అందులో నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడయా? ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. ఇవ్వక మానునా? మానడు. హల్లెలూయా. చూడండి, లోక సంబంధమైన యజమానుడే నిన్ను ఆదరిస్తే పరలోక సంబంధమైన యజమానుడైన దేవుడు నిన్ను ఆదరిస్తాడా లేదా? ఖచ్చితంగా ఆదరిస్తాడు. హల్లెలూయా.
అయితే అక్కడ ఒకటి ఉండాలి. ఒకటి చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. ఏ పని అయితే చేస్తున్నావో అందులో శ్రద్ధగా చేయాలి, నాణ్యతగా చేయాలి, బాధ్యతగా చేయాలి. ఆమె చెప్తాం హల్లెలూయా. మెచ్చుకుని ఆ యజమానుడు నిన్ను మెచ్చుకుని, బలా నమ్మకమైన దాసుడా, నేను ఇచ్చిన పనిని ఎంతగా నువ్వు నెరవేర్చితివి. ఆమె కఠిన హృదయుడైనను, కఠినము కలిగిన మనిషి అయినను నువ్వు చేసిన ఆ పని నాణ్యతను బట్టి ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి అతను నిన్ను మెచ్చుకుంటాడు. మెచ్చుకుంటాడు లేదా? చెప్పాలా? మెచ్చుకోడా? ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. అబ్బా, ఎంత బాగా చేసావయ్యా ఈ పనిని, నేను నిజంగా నీ వల్ల కాదనుకున్నాను, కానీ నువ్వైతే ఎంత నేర్పరిగా, ఎంత శ్రద్ధగా ఈ పనిని చేసావో నేను మాటల్లో చెప్పలేనయ్యా, నీ క్రియలు బాగా కనబడుతున్నాయి అని చెప్పినప్పుడు ఆ పనికి తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఆ యజమానుడట జీతం ఇచ్చేటప్పుడు తన పని వారితో మాట్లాడుతుంటాడు, లేక అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడుతుంటాడు, లేకపోతే అకౌంటబుల్గా చేసే అతనితో మాట్లాడుతుంటాడు. ఈరోజు ఈ నెలలో ఈ వ్యక్తికి ఒక 1000 రూపాయలు పెంచు. నువ్వు అడిగావా? నీ పని చూపించావు అక్కడ. ఆమేన్. నీ చేతి పనిని చూపించావు, నీ కష్టాన్ని అక్కడ ఒక రూపముగా మార్చేసావు. కాబట్టి ఇదిగో నీ యజమానుడు నీ దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిజంగా నువ్వు చేసిన పనిని చూసి ఆనందిస్తున్నాను అన్నాడు, నేను నీకు జీతం ఇస్తానని చెప్పలేడు. చెప్పాడా? బాగున్నదయ్యా అన్నాడు. ఇదిగో ఇప్పుడు కానీ ఆయన చెప్పుంటే రెండోసారి పని తీయని మనిషి. వెంటనే ఏం చేశాడో తెలుసా? జీతం ఇచ్చేటప్పుడు తన పనిని గుర్తెరిగా. ఇతను మనం ఎంకరేజ్ చేస్తే ఇతనిలో ఉన్న క్వాలిటీ బయటకు వస్తుంది, ఇతనిలో ఉన్న మంచితనం బయటకు వస్తుంది, ఇంకా మనకు ఉపయోగకరంగా మార్చబడతాడు. ఆమె పని చేయించుకుంటారు కొంతమంది పిసినారులు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తగిన దానికంటే కుదించి ఇచ్చేటప్పుడు ఏదో వాడు అబ్బ చూపించినట్టుగా పనంతా చేయించుకున్న తర్వాత ఎవరు సొమ్మది చెప్పాలా? ఇప్పుడు నేనున్నానయ్యా, పనికి పిలిచాను ఒక ఆయన్ని, పని చేశాడు. ఇప్పుడు ఎవరికి జీతం? నేను అప్పుడు ఎవరు సొమ్మదా? నాది కాదు. హల్లెలూయా. పని చేసిన వారికి ఖచ్చితంగా ఆ సొమ్ము వెళ్ళాలి. అది నాదని అనుకుంటేట ఎవరు సొమ్ము అది? ఇప్పుడు పని చేసిన వానికి 10,000 అంటే 10,000, 1,000 రూపాయలు అంటే 1,000 రూపాయలు, 500 అంటే 500 ఖచ్చితంగా నువ్వు బాకీ పడినట్టే. అది అంటే ఇవ్వకపోతే ఎవరు నువ్వు బాకీ? అదేంటి? ఖచ్చితంగా పని చేశాడు కనుక ఆ యజమానుడు డబ్బులు ఇవ్వకపోతే ఏమంటారమ్మా? బాకీ పడ్డాడు. ఎవరు సొమ్ము ఇప్పుడు చెప్పాలా? హల్లెలూయా. పిసినారితనం చేసి నలిపి కాగితాలు ఇచ్చేటప్పుడు కూడా అంటాడంట. హల్లెలూయా. ఏది నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్న సొమ్ము ఏది వాళ్ళ? హల్లెలూయా. వాళ్ళ తాతలు ఇచ్చినట్టుగా. హల్లెలూయా. మనము కష్టపడ్డాం, అందుకే అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి లోకములో నిన్ను ఆశీర్వదించి బహుగా ఫలించమని చెప్పాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. నువ్వు ఫలించాలి, నువ్వు బహుగా ఫలించాలి, నువ్వు నాణ్యత కలిగి ఫలించాలి, నువ్వు యథార్థత కలిగి ఫలించాలి, శ్రద్ధలో ఉండి. అందుకే పనిలో జాగు చేయవాడంట ఎదగడట. హల్లెలూయా. పనిలో జాగు చేస్తారు. మంది కాదులే, ఓనర్ అయినా ఆయన శాలరీ కొంచెం ఇచ్చేది అని కొంతమంది జాగు చేసినప్పుడు కాస్త ఓనర్ చూస్తాడు. హల్లెలూయా. మంచి ఓనర్లు ఉన్నారు, చెడ్డ ఓనర్లు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? మంచి ఓనర్లు ఎంకరేజ్ చేస్తుంటారు, కానీ అంటారు. హల్లెలూయా. వాళ్ళు క్రియల్లో చూపిస్తారు. మంచి ఓనర్ ఏం చేస్తాడయా? క్రియల్లో చూపిస్తాడంటే వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలము క్రియల్లో కనబడుతుంది. హల్లెలూయా. కొంతమంది చెడ్డ దాసులు ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయములో 25వ వచనం, 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా నీవు విత్తున చోట
కోరేవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. హల్లెలూయా. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన క్షేమాన్ని ఏం చేస్తున్నాడు? సోమరితనంగా విధంగా. ఒక ఆయన అన్నాడు, నేను కూర్చుంటా కానీ ప్లేట్లోకి అన్నం వచ్చేస్తుందండి. ఎట్ట వస్తుందండి? ప్లేట్లోకి అన్నం కాదు కదా, ఈగలు వస్తాయి. ఏమొస్తాయి? ఈగలు వస్తాయి నిన్ను పెరకడానికి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కూర్చుంటే రాదు, నువ్వు ఫలించాలి, ఫలాలను తీసుకోవాలి, భూఫలాలను, ఆశీర్వాద ఫలాలను, భూఫలాలను అనుభవించాలి అంటే నువ్వేం చేయాలి? స్వామరితనంగా ఉండొచ్చా? హల్లెలూయా. అందుకు రాస్తుంది, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెడితిని, ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను. ఇదిగో నీది నీవు తీసుకో. ఎవరు సొమ్ము? హల్లెలూయా. ఇదిగో నీది నీవు, దీనివల్ల నాకు ఉపయోగమేమి? ఉపయోగము పడతావని, బాగుపడతావని, అభివృద్ధి చెందుతావని, ఉన్నతమైన స్థితిలో ఉంటావని, ఒక గొప్ప వ్యక్తి కానీ సమాజంలో నీ బంధువుల మధ్యలో బాగా పెరుగుతావని దేవుడు లేదా ఆయన ఇస్తే నువ్వేమంటున్నావు? ఇది నువ్వు తీసుకో. ఎందుకంటే నేను సోమరుణ్ణి, మొదటి ఎవరండి? సోమరి. హల్లెలూయా. ఆ పని చేతొచ్చినా అని అంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పని వచ్చినా కూడా చేయలేనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఫలించరు. వాళ్ళు ఎట్లుంటారంట? ఫలించకుండా ఎండిపోయిన స్థితిలో ఉంటారు. ఫలించకుండా ఎట్లుంటారంట? ఎండిపోయిన స్థితిలో ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఫలించకపోతే అది నీ తప్పు. హల్లెలూయా. ఎట్టో విధంగా ఫలించాలి, ఏ విధము చేతనైనా నువ్వు ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కష్టపడి శ్రమపడి నీ ఇంటిలో ఫలాలను నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాను. ఆమేన్. ఆత్మ ఫలాల గురించి నేను మాట్లాడుతులేదు. ఆమేన్. ఫలములు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ ఫలములు ఉన్నాయి, భూ సంబంధమైన ఫలాలు ఉన్నాయి. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఫలితము నీకు ఉండాలా పలేదా? ఫలితం రావాలి. ఏ కష్టపడ్డా, ఏ శ్రమ పడ్డా. ఇదిగో ఒకరోజు ఒక యవన బిడ్డ రోజు మందిరమును కడిగి అలాగా శుద్ధము చేస్తూ వచ్చేదంట. ఆమె చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ బిడ్డ బాగా చదువుకున్నది అయినా కూడా ఆ ఇంటి వారు పేదవారట. ఏమారు? చాలా పేదవారు. పేదరికంలోనే చదివించాను. అయితే ఆ రోజు ఈ మందిరానికి వచ్చి బాగా చిమ్మి ఆ తర్వాత వెళుతుందంట. ఒకరు అన్నారంట, ఏమ్మా ఎప్పుడు చూసినా మందిరం చిమ్ముతున్నావు అని అడిగారట. అడిగితే, నేను చేస్తున్న ఈ పని మీకు అర్థము కాదు కానీ చేయించుకున్న ఆయనకి అర్థమవుతుంది. ఎవరికి అర్థం కాదు? ఈ లోకంలో నీ కంటికి కనబడదు కానీ ఎవరు కనబడుతుంది? ఆ ప్రభు కనబడుతుంటుంది. హల్లెలూయా. బైబిల్లో ఉంది, నువ్వు ఏ పని చేసినా ఆ పనికి ప్రతిఫలము పరలోకం నుంచి ఉంది. చెప్పకూడదా? హల్లెలూయా. ఆ పాప దరిదాపుగా డిగ్రీ చదివింది. డిగ్రీ చదివిన తరువాత ఉద్యోగం లేదు. ఒకరు అన్నారంట, ఏమ్మా నువ్వు దేవుని పని చేస్తున్నావు కదా, నీకెందుకు ఉద్యోగం రాలేదు? ఆసేపు ఒక సంవత్సరం అయిపోయింది, నీ వెనకంటోళ్ళ కంటే ఉద్యోగాలు వచ్చేసాయి, నువ్వెందుకమ్మా ఇలాగా? ఏదో పని చేసుకుపోమ్మా, ఎందుకుమా ఇలాంటివి? దేవుని మా అన్ని మాటలమని వాళ్ళు చెప్పినప్పుడు ఆమె అన్నది, నా పని నా దేవుడు చూస్తాడు. నేను నా దేవుని దగ్గర పని చేస్తున్నాను, నమ్మకముగా ఉన్నాను, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాను. ఇదిగో నేను నా పని చేస్తున్నాను కాబట్టి నా దేవుడు నేను పడినా కూడా లేపుతాడు. నా దేవుడు నాకు రావాల్సినది ఇచ్చే తీరుతాడు. హల్లెలూయా. ఒకరోజు అలాగా అనేక మంది అనేక విధాలుగా అన్న తర్వాత ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంవత్సరము ఒక మంచి సంబంధం వచ్చింది.
హల్లెలూయా. ఏమొచ్చిందంట? అందరూ నవ్వుతూ ఉన్నారు, ఏళన చేస్తూ ఉన్నారు. ఏముందిలే అని ఒక మంచి ధనవంతుని కుటుంబం, ప్రభును నమ్ముకున్నటువంటి ఒక బిడ్డ, వారి సంబంధం వచ్చింది. హల్లెలూయా. ఊరంతా చెప్పారయ్యా, స్థితికి పేదవారే కానీ మనసుకు ఉన్నవారు. ఏంటంట? స్థితికి స్థితికి చిన్నవారు కాదు, పేదవారు. స్థితి అంటే ఏంటి? కలిమి ఉన్నది, ధనము కానీ ఆస్తులు పాస్తులు కానీ దాని స్థితి అంటారు. హల్లెలూయా. స్థితికి వాళ్ళు చిన్నవారే, మనసుకు గొప్పవారు. చెప్పకూడదా? హల్లెలూయా. స్థితి చిన్నదే, మనసు మాత్రం వినండి. హల్లెలూయా అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ఆ ఊర్లో ఇద్దరు ముగ్గురిని హెచ్చరించారో, ఆ బిడ్డలు ఎదిగిన క్రమం, ఆ బిడ్డలు పెరిగిన క్రమము చాలా మంచిదండి. వారు ప్రేమ కలిగిన వారు. రెండోది, ఆ పాప ఎప్పుడు మందిరము చిమ్మి కడిగి చక్కగా దేవుని పని చేస్తుందండి. ఆ వచ్చిన వాడు ధనవంతుడు, కోటీశ్వరుడు. హల్లెలూయా. ఏదంట? కోటీశ్వరుడు బిడ్డ ఎక్కడికి ఎత్తుకుంటూ వచ్చాడు? మనవరపాడు ఎత్తుకుంటూ వచ్చాడు. చెప్పండి కూడా. హల్లెలూయా. ఎత్తుకుంటూ వచ్చాడు. ఏమనుకున్నా అంటే, నా ఇంటిలో నమ్మకమైన బిడ్డ కావాలి. ఆమె ఉన్నతమైన స్థితి కలిగిన బిడ్డ నాకొద్దు. పేద స్థితిలో ఉండి ప్రభువుని ఆనుకొని దేవుని రాజ్యం కొరకు ఎదుగుచున్న ఆ బిడ్డ కావాలని తనలో ఒక తపన. ఎందుకంటే ఆస్తి వెనక కావాల్సిన ఉంది. నాకు ఇక నేమి అత్తోళ్ళు ఇవ్వాల్సిన కట్నాలు నాకు అవసరమో లేదు. ఒక మంచి బిడ్డ కావాలి, ప్రార్థనా పరురాలు కావాలి, దైవ భయము కలిగిన బిడ్డ కావాలి అని చెప్పి ఆయన ఆ యవనస్తుడు రోజు ప్రార్థన చేసేవాళ్ళట. వాళ్ళ అమ్మోళ్ళ ఆలోచన వేరేగా ఉన్నా అబ్బాయి ఆలోచన వేరుగా ఉంది. ఎవరు ఆ వార్తల మీద దేవుని యొక్క మరి ఆలోచన కలిగి నేరుగా ఆ ఊరికి వెళ్ళారు. ఆ బిడ్డల గురించి విచారిస్తే మంచి గుణవంతురాలు, హల్లెలూయా, దేవుని పరిచర్యలో నమ్మకస్తురాలు అని చెప్పి చెప్పగానే వెంటనే ఆశించకుండా వెంటనే ప్రభు కృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వివాహము ఘనంగా జరిగిందంట. చూశారంట. అమ్మే మేము అనుకున్నాం కానీ ఎందుకు అనుకునేదా? ఏమనుకున్నా చెప్తారు. మా లాస్ట్లో బాగా జరిగితే భలే పొగుడతారు. ఏదైనా జరిగితే మేము ముందే అని చెప్పాం కదమ్మా అని అంటారు. హల్లెలూయా. బాగా జరిగితే ఏం చెప్తారమ్మా? మేము అనుకున్నాం కానీ నిజంగమ్మా నువ్వు చాలా మంచిదానివమ్మా, అబ్బా ఎంత నిజంగా దేవుడు నీ గొప్ప కార్యం చేశాడమ్మా అని చెప్తారు. ఒకవేళ జరగలేదని మేము చెప్పలా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ బిడ్డ ఎవరింట్లో పోయింది? ప్రభుని ఎరిగి ప్రభు యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తున్న ఆ కుటుంబరాలైంది. చెప్పకూడదా? మళ్ళీ ఆ తదుపరి దేవుడు ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశ్రయించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ పాప యొక్క సంతతిని ఆ గ్రామములో ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టేశాడు. కారణం ప్రతిఫలం. ఏ ప్రతిఫలం అండి? మందిరములో ఆ పని చేస్తున్న ఆ పాపకి ఏమిచ్చాడు చెప్పాలా? ఎవరు మందిరానికి పోయి పని చేయడానికి ఇష్టపడలా. ఆ పాప యవనస్తురాలు డిగ్రీ చదివి నేను ఎందుకు చేయాలనుకోకుండా ప్రభు పాదాల దగ్గర అవన్నీ శుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు చూశాడు, ఈ వీటికి మంచి ప్రతిఫలాన్ని ఇవ్వాలి, గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వారు జీవితంలో ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. మహిమ కలిగిన దేవుని కొరకే. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఏనాడు విడిచిపెట్టడు. దేవుడు ఏనాడు మిమ్మల్ని దూరపరచుకోడు. హల్లెలూయా. మనం ఏదైనా నెమ్మదిగా ఉండాలి. ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకే మనం రెండో మాట, మనం శ్రద్ధగా పని చేయాలి. ఆమె చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట, ప్రభు చేసినటువంటి కార్యములను మనం మర్చిపోకూడదు. ఆమె హల్లెలూయా. మన 107 కీర్తన ఒకసారి చూద్దాం. 107, 106 కానీ కీర్తన తీయండి ఒకసారి.
13 వచ్చిన 106:13. చప్పట్లు కొడదాం. నీవు ప్రతిఫలమును అనుభవించాలంటే శ్రద్ధగా పనిచేయాలి. నెంబర్ 1 ఏమా, ప్రతిఫలాన్ని అనుభవించాలంటే ఏం చేయాలా? శ్రద్ధగా. రెండవ ఒక మాటలో నుంచి దేవుడు చేసినటువంటి కార్యాలను మనము చెప్పాలి. మర్చిపోవాలా? మర్చిపోకూడదా? మర్చిపోకూడదు. దేవుడు నీకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఆ గొప్ప కార్యాలను ఎప్పుడు కూడా మరచిపోకూడదు. హల్లెలూయా. నువ్వు బాగలేనప్పుడు నేను బాగు చేస్తుంటాడు. ఆకలి స్థితిలో ఉన్నప్పుడు నీకు ఆకలి ఆహారాన్ని ఇచ్చాడు. ఆమేన్. చలి కాసుకోలేక చలికి నువ్వు వణుకుతున్నప్పుడు చలి కాసుకోవడానికి నీకు ఒక దుప్పటి లాంటిది ఇచ్చాడు. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అంటే ఇవన్నీ దుప్పటిని ఎందుకు అంటున్నామంటే దుప్పటి కొనుక్కోలేమని కాదు, కానీ ఆదరణ. హల్లెలూయా. దుప్పటి లాంటి ఆదరణ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి కార్యమునకు నేనేమి ఇవ్వగలను? ఆమేన్. మనము తినే వాళ్ళంగా ఉండకూడదు, పెట్టే వాళ్ళంగా మారాలి. ఆమేన్. ఎప్పుడు మారుతాము? నమ్మకముగా ప్రభు సేవలో ఉన్నప్పుడు మాత్రమే, నమ్మకముగా దేవుని దగ్గర ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడైతే నమ్మకత్వాన్ని కోల్పోతామో అప్పుడు మనము దేవుని యొక్క కార్యాలను రుచి చూడలేము. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏం రాసిందంటే, ఆయన కార్యములను వారు త్వరగా ఏమైపోయారమ్మా? మరిచిపోయేది. హల్లెలూయా. దేవుడు ఎన్నో కార్యాలు నీ పట్ల చేస్తుంటాడు, కానీ దేవుని కొరకు చేయడానికి నువ్వేం చేస్తావు? సంకోచిస్తావు. హల్లెలూయా. దేవుడేమో నీకు చేసేస్తాడు, కానీ నువ్వు మాత్రము దేవుని కార్యాల్లో మరిచిపోతావు. దేవుని విషయంలో ముందుకు రావడానికి ఏమవుతావు అంటే వెనక్కి పోతూ ఉంటాం. హల్లెలూయా. ఏమైపోతుంది? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు గుర్తురా. ఎవరు గుర్తురాడు? దేవుడు గుర్తురాడు. ఎందుకంటే నీకు మేలు చేసింది ఎవరు? అనారోగ్యంలో పడి ఉన్నప్పుడు నిన్ను పైకి లేపింది ఎవరు? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను బలపరిచింది ఎవరు? మరి ఆ దేవుడు ఏ విషయంలో నిన్ను ఆదరించాడో ఆ విషయాలను మర్చిపోయి దేవుడు చేసినటువంటి కార్యాలను నువ్వు దూరపరుచుకొని ఏమైపు వెంటనే మర్చిపోయి ఆయన యొక్క విషయంలో మనము ఏమీ తెలియని వారములా ఉన్నాం. నువ్వెప్పుడు చేసినావయ్యా మాక? హల్లెలూయా. నువ్వెప్పుడు పెట్టావయ్యా మాక? హల్లెలూయా. నువ్వు మమ్మల్ని పిలిచి ఇస్త్రీ వేసి పెట్టలేదు కదా యేసయ్యా అన్నట్టున్నది మన పరిస్థితి. హల్లెలూయా. పిలిచి పెట్టలేదంట. ఆమేన్. ఏంయా? యాడికి పిలిచి పెట్టాలా? హల్లెలూయా. యాడికి పిలిచి పెట్టాలయ్యా? నువ్వు భూమి మీద ఉన్నావు, ఆయన నీ బాగోగులు చూస్తున్నాడు, నీ క్షేమాన్ని చూస్తున్నాడు, నీ ఆరోగ్యాన్ని చూస్తున్నాడు, నీ చేతి వృత్తి పనులను చూస్తున్నాడు. అన్నిటిలో నీకు ఆదరణ కలిగించే, సమాధానము కలిగించే విధంగా దేవుడు నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ తోటి వారు ఎంతమంది ఏ లోకాన్ని విడిచినా నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావంటే అది కార్యము కాదా? చెప్పాలా? యవన బిడ్డలు 35 సంవత్సరాల్లో మరి చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు ఇదిగో యాక్సిడెంట్ అయిన నిన్ను బ్రతికించాడంటే అది కార్యము కాదా? చెప్పాలా? హల్లెలూయా. ఏం చేసావయ్యా నాకు నువ్వంటే ఇదిగో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో, ఎన్ని కార్యాలు నీ ఎదుటి నేను చేశాను. హల్లెలూయా. మరి నా విషయంలో ఎందుకు నీకు నేను ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడినంటే నా విషయంలో నువ్వు ఆలక్ష్యము చేయొచ్చు, నిర్లక్ష్యముగా మర్చిపోతున్నావు. హల్లెలూయా. మాకు పట్టనట్లుగా, మాకు ఎందుకు అన్నట్లుగా మనం ముడుచున్నాం. అందుకే ఆయన అంటాడు 31వ వచనం నుంచి, త్వరగా నేను ముగిస్తున్నాను. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యములు నీవు మర్చిపోకు. మొదటిది ఏం చెప్పాను? పనిలో అశ్రద్ధ ఉండకూడదు, శ్రద్ధ కలిగి పని చేస్తే ప్రతిఫలం వస్తుంది. ఆమేన్. రెండవది, దేవుని కార్యములు మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలకు నీవు
కృతజ్ఞత కలిగి ఉండాలి. అవునా కాదా? హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది, ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు అడుక్కుంటూ వెళుతున్నాడట. అడుక్కుంటూ వెళుతుంటే ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళగానే అమ్మా ఎవరు రానిట్లేదంట. ఎందుకంటే వస్త్రాలు చూసి ఎట్లున్నాయి, మురికి వస్త్రాలు అయిపోయినాయి. అలాగే ఏం చేయాలో తెలియకుండా ఆకలేస్తుంది. 10 గంటలు అయిందంట రాత్రి. అప్పుడు పోయి ఎవరు పెడతారు? ఒకరోజు రాత్రి అంతా ఒక ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక ఆమె ఆ తర్వాత ఏం జరిగిందంటే పోయి అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా అని అడిగాడంట. బాబు ఎవరు నువ్వు? ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏంటి పరిస్థితి? ఏమన్నమ్మా అడిగాను, చాలా మంది ఎవరు లేదన్నారు, నేను మీ ఇంటికి వచ్చానమ్మా అని అంటే వెంటనే ఆమె తినబోతున్న ఆహారాన్ని ఏం చేసింది? ఆమెకి ఇచ్చేసింది. ఆ బిడ్డకి ఇచ్చేసి తినేశాడు. ఆ రాత్రి పొట్ట నింపుకున్నాడు. హల్లెలూయా. పోతూ పోతూ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేశాడు. ట్రైన్ ఎక్కేసి పెద్ద పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు. చక్కగా పనులన్నీ చేసుకుంటూ శ్రద్ధగా అంచెలంచెలుగా కోటీశ్వరుడైపోయాడు. ఏమైపోయాడు? కోటీశ్వరుడైపోయాడు. మంచి పనివారు మార్బళముతో వచ్చేస్తాడు. ఇప్పుడు బాగా ధనవంతుడైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకున్నాడు, ఆ ఇంటిని గుర్తుపెట్టుకున్నాడు. ఒకరోజు నేరుగా వచ్చాడు. ఆ కృతజ్ఞత కలిగి నేరుగా వెళ్ళి ఫలానా ఆ ఇంటి ఒక ఆవిడ ఉండాలి, ఆమె ఎక్కడ ఉందంటే అయ్యా దరిదాపు 15 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది. ఆమెకు భయంకరమైన ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. దరిదాపు ఈ ఇల్లు కూడా మన బేరం జరుగుతూ ఉంది అని చెప్పగానే ఏ హాస్పిటల్ అమ్మా అంటే పలానా హాస్పిటల్ నేరుగా పోయినాడు. డాక్టర్ కాడికి పోయాడంట. డాక్టర్ కాడికి పోయి డాక్టర్ గారు ఆమె ఆపరేషన్ కానీ ఆమెకు ఖర్చు కానీ ఈ మెడికల్ పరంగా ఎంత ఖర్చు అవుతుందో నేను ఇస్తా. ఏమంట? నేను ఇస్తా. ఏం పెట్టిందమ్మా అని? అన్నం ఎంత అండి మీ దృష్టిలో? ఎంత అన్నం? ఊరికి ఎంత విలువ చేస్తే చెప్పండి. నువ్వు తీసుకునే అన్నము ఎంత విలువ చేస్తుంది చెప్పాలి. ఒక 250 గ్రాములు ఉంటుంది. ఒకవేళ కలిసి కొలిస్తే ఒక 100 రూపాయలు వేసుకుందాం. ఎంతమ్మా? 100 రూపాయలు. హల్లెలూయా. 100 రూపాయలు భోజనం పెట్టింది అనుకున్నాం. ఎక్కడో ప్రాంతానికి వెళ్ళి బాగా అభివృద్ధి చెంది కోటీశ్వరుడై ఆ భోజనము పెట్టినటువంటి ఆమె, ఎందుకంటే అల్లాడిపోతున్న సమయములో, ఆకలితో ఉన్న ప్రాణం పోతున్న సమయములో ఆమె దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఆ భోజనం చేసాడో ప్రాణము తెప్పరిల్లింది, బ్రతకడానికి అవకాశం దొరికింది. హల్లెలూయా. వెంటనే ఏం చేసే తెలుసా? దాన్ని మరిచిపోలే. ఏది మరిచిపోలే? ఆ రాత్రి ఆహారం పెట్టిన ఆమెనే మర్చిపోలే. గొప్పవాడైన తర్వాత, అదే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు గొప్పవాడైన తర్వాత నేను బ్రతికించుచున్న దేవుణ్ణి మర్చిపోకూడదు. నువ్వు ఎదుగుని కొలది నీ దేవుణ్ణి మర్చిపోకూడదు. నువ్వు ఆస్తిమంతుడవైనా ధనవంతుడవైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితికి ఎదిగినా నిన్ను ఆశీర్వదించిన దేవుని మర్చిపోకూడదు. నిన్ను ఆరోగ్యవంతుడిగా పెట్టిన దేవుని నీవు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆ వ్యక్తి నేరుగా వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఎంత బిల్లు అయిందయ్యా? 2 లక్షలు అవుతాది, చెక్కు తీసుకో. ఆ ఇల్లు ఆల్రెడీ పెట్టేస్తున్నారు. నేరుగా పోయింది. ఆ ఇంటి ఎవరైతే చేశారో ఆ ఇంటికి డబ్బులు కట్టేశాడు. హాస్పిటల్ పెట్టేసింది కదా డబ్బులంతా అంటే. ఎందుకంటే ఆడుండాలని బాగా అయింది అనుకుందాం. ఆడపోవాలని ప్లాట్ఫామే కదా చెప్పాలా? బంధువులు రానిస్తారా? రక్త సంబంధులు కూర్చొనిస్తారా? లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఫుట్పాత్ మీదకి వెళ్ళాలి, అనాథ వృద్ధాశ్రమాలకి వెళ్ళాలి. మరలా ఇల్లుని ఆమెకి ఇచ్చారు. హల్లెలూయా. మొత్తం
ఆమెకి ఏమి కావాలో అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవరు బాగైంది ఈమెకి? ఎవరు బాగైన తర్వాత ఇంటికి వచ్చింది, ఆ ఇల్లు దగ్గర తీసుకుపోయి పెడుతున్నారు. ఇల్లు అమ్మేశాం కదా. ఆ ఇంటి ఆయన అంటాడు, ఈ ఇల్లు నీదేనమ్మా. ఒక ఆయన వచ్చాడు, నువ్వు చేసిన అప్పంతా కట్టేశాడు. ఒక ఆయన వచ్చాడు, నీ హాస్పిటల్ బిల్ అంతా కట్టిపెట్టి. ఎవడయ్యా నాకున్నది? నాకు నేను సహాయం చేసి నాకెవరయ్యా నాకు ఇంత చేసినాడు? ఎవరు? నా బంధువులు కూడా లేరు. ఎవరయ్యా అంటే ఎవరు? ఒక ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె రాసిందంట, ఆయన రాశాడంట ఉత్తరం. తల్లి గారు నీకు వందనాలు. ఒక రాత్రి 10 గంటలప్పుడు ఆకలితో నీళ్లు తట్టాను, నీవు కాదనక, అయ్యో బాబు ఈ రాత్రి కాలంలో ఏంటంటే నీవు ఉంచుకున్న ఆహారమును నాకు పెట్టి నీవు ఆ రాత్రి పస్తున్నావు. అది నా మనసులో ఒక తీవ్రమైనటువంటి జ్వాలగా మిగిలిచింది. నేను అక్కడి నుంచి ట్రైన్ ఎక్కాను, ఒక గొప్ప పట్టణానికి వెళ్ళాను, చిన్న చిన్న పనులు నేర్చుకున్నాను. ఈరోజు కోటీశ్వరుని అయ్యాను. ఆ రోజు నువ్వు పెట్టిన ఆకలితో నేను ఈరోజు ఆ కసితో నేను నిజంగా గొప్పవాడిని అయ్యాను. నేను ఆరాధిస్తున్న ఆ యేసుప్రభు నా మనసులో ఏం పెట్టాడో తెలుసా? నీవు కృతజ్ఞత కలిగి ఉండు.